హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇది ఎప్పుడో డిసెంబర్‌లో మా పాప ఆశ్రమంకెళ్ళేటప్పుడు ఐబ్రోస్ చేశాను అప్పుడుది. నా కూతురికి ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇప్పుడు ఇది ఒకటి ఐబ్రో థ్రెడ్. థ్రెడ్ అవసరంలే, థ్రెడ్డింగ్ ఉంది బాగానే ఉంది చూడు. థ్రెడ్డింగ్ చేసేస్తే బాగుంటుంది. కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు జనవరి. పౌడర్ పోయకు మరి అక్కర్లే పౌడర్ ఏం కాదు. చూస్తున్నా ఫేస్ ప్యాక్ వేసుకున్నా అడిగా ఏమని వేసుకోదు. అడిగా వీడియో కాల్ ఏం అంటున్నాయి. నువ్వు బెడ్ మీద కూడా కూర్చోవచ్చు కదా. వీడియో చూపించేసి డిసెంబర్కు ఇప్పటికి అంత తేడా చూడండి. ఫుడ్ అంతా నార్మల్ అయిపోయింది తినడము. ఆ కారాలు తింటున్నా చూడండి. నాకు అదే అలవాటు. కారాలు కప్పులో పెట్టుకొని ఒక్కొక్క కారపూస తినడం, అదే కారపుల్ల మేము కారాలు అంటాము. ఇలా తినడము నా డైటింగ్ టైంలో చేసేదాన్ని. ఎందుకంటే ఎక్కువ తినకుండా అలా తినే హ్యాబిటు. అలా చాలాసేపు తింటే అలసిపోయినట్టు అయిపోయి ఇంకా తినడం ఆపేస్తాను. బాగా ఇంకా చలి ఎక్కువ ఉంటుంది కదా మాకు. సాక్స్ లేకుండా ఒక్క క్షణం ఉండలేము. మర్చిపోతే బద్దకించనీకి కూడా ఉండదు. ఇక నేను అప్పుడప్పుడు సినిమా, మా పిల్లలు అడుస్తారని సినిమా చూస్తా. వాళ్ళు అడుస్తారనే కాదు, రిలాక్స్ అవ్వమని చెప్తారు, ఎంజాయ్ చేయి సినిమా చూసని. నేనెందుకు చూస్తానంటే ఖాళీగా కూర్చుంటే మొబైల్ అన్నా పట్టుకుంటా, లేదా పని అన్నా చేస్తా. ఈ రెండిటిని అవాయిడ్ చేయడానికి సినిమా చూస్తాను. ఇక మా పిల్లలు చెప్తున్నారు ఏం చూడాలి దేంట్లో, నెట్ఫ్లిక్స్లో. నేను పెట్టుకోనండి ఆహా నెట్ఫ్లిక్స్, వాళ్ళే వచ్చి పెట్టాలి. ఇప్పుడు నేను మళ్ళీ పెట్టుకొని చూస్తున్నాను. కిందికి వెళ్ళంటున్నా, కిందికి వెళ్ళు. ఇప్పుడు రైట్ పో, రైట్ రైట్ రైట్. ఓకే, దాంట్లో చూసుకో ఏమన్నా ఉన్నాయి సినిమాలు. నేను ఆహారంలో దొరికింది ఆ సినిమా. ఇంకా మళ్ళీ నేను ఏం చేశానంటే, మా పాప మైదా బజ్జీలు తినననింది. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి కొబ్బరి ఇలా హోటల్లో ఇస్తారు హైదరాబాద్లో. అలా వేస్తే తింటానంటే ఇంకా నేనేం చేశాను, ముందు పెరుగు మైదాలో తడిపి పెట్టుకున్నా. బాగా నానితే రబ్బర్లాగా సాగినట్టు వస్తుందని ఈ మధ్య చేయటంలో అట్లా చాలామంది వీడియోస్లో చూశాను. ముందు రోజు తడిపి పెట్టుకోవాలి అని. సరే నేను చూద్దాము అలా తడిపితే రబ్బర్ లాగా వస్తుందో లేదో. పెరుగులో బాగా నానుతుంది కదా హోటల్ స్టైల్లో. రబ్బర్ లాగా అంటే ఇలా సాగినట్టు వస్తుంది కదా కట్ చేస్తే. నాకు అలా ఇష్టం. యాక్చువల్గా నేను అట్లా ఎందుకు నానబెట్టకున్నంటే అంటే నూనె పట్టుకుంటుంది అన్న ఫీలింగ్తో నానబెట్టకున్నంటి. సరే ఫస్ట్ టైం నానబెట్టానండి, బాగా వచ్చింది. ఇంకా అదంతా తడిపేసి వచ్చి కూర్చున్నాను. మా ఆయన వచ్చాక వేసేయచ్చు. బాగా ఒక 2 hours నానుతుంది. సినిమా అయిపోయినాక వేశాను. ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ ఇది చూస్తూ ఇంకా నా మాటలు వినండి రెగ్యులర్గా. నేను ఎలా బజ్జీలు చేస్తానో అది కూడా వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఏంటి కంటిన్యూయేషన్ అంటే, మా ఆడపడుచు నన్ను ఆ రోజు ఇట్లా అంటే మా ఆయనకు చెప్పి ఏడ్చున్నాను అన్న కదా. వెంటనే ఏడ్చలేదండి. మా ఆడపడుచు వెళ్ళిపోయాక దింపేసి వచ్చినాక అప్పుడు చెప్పినాను అనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి దింపొచ్చినారు. ఎందుకంటే చిన్నది కడుపుతో ఉందండి. అప్పుడు నాకు 5వ నెల ఎంతో. సాయంత్రం లైట్లు వేసిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం పూట మా అమ్మని ఎవరన్నా అంటే నాశనం అయిపోతారు అని అన్నది. నాకు అది చాలా బాధేసింది. కడుపుతో ఉన్న వాళ్ళని అట్లా ఎవరైనా అంటారా అంటే, నా పేరు పెట్టి నన్ను డైరెక్ట్గా అనలేదు. నేను అన్న వాళ్ళ అమ్మ తప్పులో వేలెత్తి చూపించినందుకు నేను మాట్లాడినాను. నా దగ్గర తను కూడా చాలాసార్లు వాళ్ళ అమ్మ నాన్న గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అన్నీ చెప్తా ఉండేది తను. అంటే అప్పుడు నేను చాలా ఆనందపడేదాన్ని. ఎందుకంటే ఒక క్లోజ్ అనుకున్నప్పుడే కదా వాళ్ళ పుట్టింటి విషయాలు వదిన గారులతో షేర్ చేసుకునేది. సో నేను తన బాధ వినేదాన్ని, ఎన్నో చెప్పేది వినేదన్నమాట. తనకు వాళ్ళ పుట్టింట్లో, అదే మా అత్తగారింట్లో తనకు జరిగిన అన్యాయం విషయాలు ఉంటాయి కదా. అక్క చెల్లెళ్ళు అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ తల్లిదండ్రులు ప్రేమలు చూపిస్తారు. సో అలా నేను తనతో క్లోజు. ఆ ఒక్క మాట మా ఆయనకు చెప్పుకొని ఏడ్చినాను. మా ఆయన ఫోన్ చేసి అడిగారు, ఎందుకమ్మా వదిన అట్లా అన్నావంట అని. వాళ్ళు ఊరికి చేరినాక మా ఆయన అడిగినాడు. అంటే నేను అననే అనలేదు, అసలు అబద్ధాలు చెప్తుంది వదిన, అట్లా మాట్లాడలేదు అని. సో నాకేం పనండి ఆడపడుచు మీద నిందలేసి చెప్పటానికి, చెప్పండి. నేను బాగా ఏడ్చిన. ఎందుకంటే నాశనం అవుతావు అని కడుపుతోనే ఉన్నా ముందే. అప్పటికే బంగారు పోగొట్టుకొని వచ్చి ఉన్నాను. దాన్నే కడుపులో పెట్టుకొని అనుభవిస్తున్నాను బాధపడకుండా.
ఇంకా నాశనమయ్యేది ఏముందండి, అంత ఇప్పటికే నాశనమైనాము. అందులో ఆడపడుచులు అట్లా మాట్లాడితే భయమేస్తది గదండీ! ఇప్పటి వరకు మా వదిన నన్ను ఒక్క మాట అనలా. ఇన్నేళ్ళు నేను ఆమెతో. నాకు ఆమెకి ఏ మిస్‌అండర్‌స్టాండింగ్ రాలా. మరి నా ఆడపడుచుతో నాకెందుకొచ్చింది చెప్పండి? మా వదిన ఏ రోజు గూడా ఈ రోజుటి వరకు నేను తనని ఇలా అన్నానని ఒక్క మాట గూడా తిరిగి మా అన్న ద్వారా అనిపిచ్చలేదు. ఎందుకంటే మేము చాలా క్లోజు. నేను మా వదినను ఒక ఫ్రెండ్‌లాగా ట్రీట్ చేశానే తప్ప ఎప్పుడు ఆడపడుచు, వదిన, మరదలు అని ట్రీట్ చేయలే. మా అన్న వాళ్ళకి నేను ఎంతో హెల్ప్ చేసినా గూడా ఎప్పుడు గూడా నేను ఆ డామినేషన్ చేయలేదు. నాకదొక హ్యాపీ. ఇప్పటికి గూడా విడిపోయినా గానీ నాకు మా వదినకి ఏ మిస్‌అండర్‌స్టాండింగ్ లేవు. మాకొచ్చిందంతా మా బ్రదర్‌తోనే మిస్‌అండర్‌స్టాండింగ్. అందుకని విడిపోయినా. ఇంగా మా ఆడపడుచు ఆ రోజు నుండి నాతో మాట్లాడడం బంద్ జేసింది. ఇంకా హైదరాబాద్ వదలకముందు గూడా నేను ఎవ్రీ రాఖీకి వీళ్ళకిద్దరికీ పెళ్ళిళ్ళైనప్పటి నుండి, నా పెళ్ళైనప్పటి నుండి రాఖీకి, నాగుల చవితికి నేను కంపల్సరీ గిఫ్ట్ ఇస్తుంటి. నేనలా పెట్టుకున్నాననమాట. ఆహ్, ఒకసారి గోల్డ్ కమ్మలిచ్చాను. నేను పె పె ఫస్ట్‌లో బంధువులందరి ముందర ఇచ్చినానండి. మా మా ఆయనను, మా అత్తగారు అందరి ముందర ఇవ్వు అన్నారనమాట. మా అమ్మను గుర్తులేదు. సో, బంధువులందరి ముందర ఇస్తే కొంచెం గూడా నవ్వు లేదు మొఖములో పెద్దావిడది. చిన్నావిడంటే దగ్గరుండదు. ఆమె ఎప్పుడొస్తే అప్పుడు ఇచ్చేదాన్ననమాట. సో, నవ్వే ఉండేది గాదు. హ్యాపీ మూమెంట్స్ చెప్పేది గాదు. మీ ఇంటికొస్తే నాకు హ్యాపీ బావుంటది. ఇలా ఏంలే మా అత్తగారున్నా గానీ నేను హాలిడేస్‌కి పిలుచుకొని వాళ్ళను ట్రీట్ చేసేదాన్ని. నాకు కొంచెం ఆవిడంటే భయం గూడా. అసలు మా అత్తగారింట్లోనే అందరూ తప్పులు పడతారు. ప్రతి దానికి అందరూ భయమనమాట. నేను న్యాచురల్‌గా గూడా ఉండను వాళ్ళ ముందర. సో, ఇంకా తర్వాత ఏమైంది, చిన్న ఆడపడుచు ఇంటికొచ్చింది హైదరాబాద్‌లో. ఇద్దరినొచ్చి వడిబియ్యం తీసుకపోండి అంటే, ఇద్దరేం చేశారంటే, నువ్వే ఇక్కడికి తెచ్చి అన్నారు. సరే అని నేనే వెళ్ళి చక్కగా నూగు పిండి అన్నీ ఇచ్చినాను పోయి. వాళ్ళ ఇంట్లోనే వల్లిచ్చినాననమాట. ఇంక మా ఆడపడుచు నాతో అప్పటి నుండి మాట్లాడట్లేదు. ఇప్పటి వరకు నేను మాట్లాడలేదు తనతో. నేనెందుకు మా అత్తగారింట్లో అంతే సైలెంట్‌గా మాట్లాడడం బంద్ చేస్తారు. ఎవరి కారణాలు వాళ్ళకు. ఆమెకు తప్పు చేయనప్పుడు నాకు నేను తప్పు చేయలేదు. జస్ట్ చెప్పుకున్నాము. అడిగినాడు మా ఆయన అంతే. ఆ అడిగినందుకు అంతకుముందు గూడా ఈమె మాట్లాడిన మాట వల్లే మా అత్తగారు నన్నొకసారి తిట్టారు. నా దగ్గరకొచ్చి నా పిల్లలు ఇద్దరు పుట్టకముందు మా అమ్మ చెప్పింది, "నా కమలాల కమ్మలు చెరొక కూతురికిస్తాను" అని చెప్పింది. రే అని చెప్పింది. సో, తల్లి సొమ్ము కూతురికే గదా సామాన్యంగా ఎక్స్‌పెక్ట్ జేసుకుంటారు. ఆమె సొమ్ము ఆమె ఇష్టం. ఆమె ఎవరికైనా ఇచ్చుకుంటది. అంటే కొందరు కోడళ్ళకి కూడా ఇచ్చుకుంటారనుకోండి. వాళ్ళ ఇష్టం. మనం అసలు తల్లి సొమ్ముని అడిగే అధికారం లేదు ఎవ్వరికి గూడా. ఏ కోడలికి గూడా. మా అత్తగారి సొమ్ము నాకు రాలేదు అని. సో, నేనెప్పుడు ఆశ గూడా పడలే. నేను ఊరికే క్యాజువల్‌గా మా తోడికోడలితో అన్నా. వదిన ఇట్లా అనింది. తన 2 కమ్మలు చెరొక కూతురికిస్తానని అత్తమ్మ జెప్పిందని. అసలు నాకెప్పుడు అలాంటి ఫీలింగే లేదు. అలా ఎందుకొచ్చి జెప్పింది అన్నానంతే. తోడికోడళ్ళమా మాత్రం మాట్లాడుకోమా. అదేం జేసింది మా తోడికోడలెళ్ళి వాళ్ళ ఆయనకి చెప్పింది మా బావగారికి. మా బావగారు వాళ్ళు మా అత్తమ్మను తిట్టినారు. అది వాళ్ళకెందుకు గొడవైందో నాకు తెలీదు. మా అత్తగారు మా బావగారి కూతురు పుట్టెంట్రుకలకి తిరుపతికి పోయినప్పుడు మా ఆయన ఎక్కడికి రాడు గదా! అన్నిటికి నన్నే పంపుతాడు. సో, నేను ఆడ వాళ్ళ పాప వెంట్రుకలు పోయేటప్పుడు గూడా కిచెన్‌లో అంతా వంట పని నేనే. ఊరికెళ్ళేటప్పుడు గానీ, నేను మా తోడికోడలు సంకలో పుల్ల ఉంటది గదా! ఆమె అప్పుడు ఎక్కువ చేసేది గాదు. నాకు పిల్లలు లేరు గనక నేనే జేయాల్సొచ్చేది. మా అత్తతో పాటు పిలిచి పిలిచి జేపిస్తారు చేయకపోయినా. సో, ఇంక నేనే అంతా చేసేదాన్ననమాట. వాళ్ళ పుట్టెంటుకలప్పుడు పోయేటప్పుడు మడి వంట చేసి అన్నీ దేవుడికి నైవేద్యం ఇచ్చి బయలుదేరాలి. అంతా నేనే జేశాను. ఇంకా అప్పుడు మా మా అత్తగారు రస్తాలో గాజులు కొనుక్కొని అందరూ పోయినారు తిరుపతిలో వ్యాన్‌లో, జీప్‌లో. నేను దిగలేదు నాకొద్దని. అప్పుడు నన్నేసుకుందండి. ఎవ్వరు లెంగ చూసుకోక ఏస్తదా, "నువ్విట్లా అన్నావంట నీ ఇంట్లో కాలు గూడా పెట్టను జూడు" అని చెప్పి అరిచింది నన్ను. గట్టిగా అరిచింది జీప్‌లో. అరగంట సేపు అరిచింది. ఇంకోసారి ఏదన్నా ఇట్లా మాట్లాడినావంటే ఇప్పుడు మా ఆడపడుచు నాకు చెప్పాలి గదా! ఎవ్వరికీ చెప్పొద్దు ఈ మాట అనేది. క్యాజువల్‌గా చెప్పింది. నేను క్యాజువల్‌గా ఆమెతో షేర్ చేశాను. అయినా గాని నేను దానికి ఏం ఫీల్ అవ్వలే. ఇంగ ఆ తర్వాత నుండి అందుకే మా అత్తగారు నాకు ఏమి చెప్పదన్నమాట. ఇంకోసారి గూడా ఇట్లాగే అరిచినారు మా అత్తగారు నన్ను. నేనేదో అన్నాననేసి మా బావగారు పోయి మా అత్తగారిని అరిచినారంట. తోడికోడళ్ళం మాట్లాడుకున్న పాయింట్స్ గూడా పోయి గొడవలు చేసుకుంటుంటారనమాట. సో, మా బావగారు అరిచేది ఎవరినంటే మా అత్తగారిని, మా మామయ్యను, మా ఆయనను. ఈ ముగ్గురిని బాగా అడుస్తాడనమాట. మొత్తం ఇంట్లో ఆయనదే డామినేషను. చిన్న చెల్లెల్ని అరచడు. పెద్ద చెల్లెల్ని అడుస్తే ఇట్లాగా ఏదో కొంచెము పెట్టుకుంటది అనేసి భయం అనుకుంటా. మా ఆయన అంటాడు, "మేమెవ్వరం ఆమె జోలికి పోము.
అనేసి అంటారు. ఆమె ఏమన్నా వింటా ఉంటారనమాట. సో, ఆమె జోలికి పోరు. పైగా వాళ్ళ బావ మీద రెస్పెక్ట్ అనమాట. ఇంకా మా మరిదినైతే అసలు ఏమనరు. నేనున్న టైంలో చెప్తున్నా. కేవలం మా బావగారితో తిట్టించుకునే 3 పర్సన్స్ వీళ్ళే అనమాట. మా అత్తగారు అరిపించుకునే అరుపులు, మా మామయ్య అరిపించుకునే అరుపులు చెవులకు వింటే పాపమండి.